హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం ఇప్పటి వరకు ఇండియన్ సొసైటీలో భాగంగా థర్డ్ మాడ్యూల్లో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి విషయాలు మొత్తం చూసాం. అంటే వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది చూసాం. మరి ఈ లెసన్లో మనం చూడబోయేది ఏంటంటే బీసీలు, అంటే వెనుకబడిన కులాలు, వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో అంతకంటే ముందు ఎప్పటికీ కనుక మీరు టెస్ట్ సిరీస్ కనుక పర్చేజ్ చేయకపోతే ఒకసారి పర్చేజ్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రతి టాపిక్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది దాంట్లో ఉంటాయి. అలానే గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి ఈ వీడియోలో వెనుకబడిన వర్గాలు లేదా బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అంటాం. దీన్నే బీసీ అనే పేరుతో షార్ట్కట్లో పిలుస్తాం, బ్యాక్వర్డ్ క్యాస్ట్స్. సో ఏ రకంగా వెనుకబడిన వర్గాల్ని గుర్తిస్తారు, ఎవరు వెనుకబడిన వర్గాలను గుర్తిస్తారు, భారతదేశ పరంగా ఎన్ని వెనుకబడిన వర్గాలకు సంబంధించిన క్యాస్ట్లు అనేవి ఉన్నాయి అనేవి మొత్తం మనం దీంట్లో చూస్తాం. ఓకే, అసలు ఈ వెనుకబడిన వర్గాల్ని గుర్తించడానికి మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే, ఒకటి విద్యాపరంగా వెనుకబడతనం. చూడండి, ఒకటి విద్యాపరంగా వాళ్ళు కనుక వెనకబడి ఉంటే వారిని గుర్తించాల్సి ఉంటుంది. అలానే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అంటే ఎవరైతే ఆర్థిక పరంగా వెనుకబడితనంగా ఉన్నారో వారిని గుర్తించాల్సి వస్తుంది. అంటే విద్యాపరంగా, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్. అలానే సొసైటీలో అంటే సామాజిక పరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వీరిని కూడా గుర్తించాల్సి వస్తుంది. సో ఎవరైతే ఈ మూడు కారణాల వల్ల వెనుకబడతనానికి గురవుతున్నారో వారిని బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ లేదా బీసీలుగా పరిగణించబడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో భారతదేశంలో ఉన్నటువంటి కుల శ్రేణి లేదా వర్ణ శ్రేణి ఏదైతే ఉంటుందో ఈ కుల శ్రేణి, ఈ వర్ణ శ్రేణి ప్రకారం బీసీలు అనేవాళ్ళు ఎస్సీ అలానే ఎస్టీల కంటే పైన పొజిషన్లో ఉంటారు. ఓకే, కుల శ్రేణి ప్రకారం చూసినట్లయితే లేదా వర్ణ శ్రేణి ప్రకారం చూసినట్లయితే బీసీ అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నట్టు. అలానే ఓసీలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల వాళ్ళ కంటే దిగువ స్థాయిలో ఉన్నట్లు అని చెప్పుకోవచ్చు. అలా అని వీళ్ళు సమాజంలో అసమానతలకి గురవలేదా అంటే ఎస్, వీళ్ళు కూడా సమాజంలో అసమానతలకు గురయ్యారు. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటికి వీరు గురవటం జరిగింది. కానీ ఎస్సీలు ఎస్టీలాగా వీళ్ళు అట్రాసిటీస్కి గురవలేదు. ఓకే, అలానే అన్టచబిలిటీకి వీళ్ళు గురవలేదు, అంటే అస్పృశ్యతకి వీళ్ళు గురవలేదు అని మనం చెప్పొచ్చు. అన్టచబిలిటీ ఏదైతే ఉంటుందో దానికి బీసీలు గురవలేదు అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే భారతదేశంలో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్ అన్నిటిలో అత్యధిక జనాభా పరంగా అత్యధికంగా ఉన్న సెక్షన్ ఏది అంటే బీసీ అని చెప్పుకోవచ్చు. ఓకే, నియర్లీ 40 to 50% జనాభా ఈ బీసీ క్యాస్ట్లోనే ఉంటారు అని మనం చెప్పచ్చు. ఓకే, భారతదేశంలో ఉన్న జనాభాలో నియర్లీ 40 to 50% బీసీ క్యాస్ట్లోనే ఉంటారు. సో సంఖ్యాపరంగా వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మేము కూడా అప్పర్ క్యాస్టే, అంటే అధిక కులమే అని చెప్పిన భావనలో బీసీ ఉంటారు అని మనం చెప్పచ్చు. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ డామినేషన్ కూడా వర్కౌట్ అవుతుంది కొన్ని ప్రదేశాల్లో అని కూడా చెప్పచ్చు. ఓకే, సో మొట్టమొదటిగా ఈ టాపిక్ మనం మాట్లాడుకునేటప్పుడు సో వీళ్ళ గురించి ఇంతకుముందు సర్వేలు ఏమైనా జరిగినాయా అనేది మనం చూడాలి. ఆ తర్వాత వీరి గురించి చూసిన తర్వాత సర్వేల గురించి చూడాలి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటువంటి ప్రాంతాల్లో సర్వేస్ ఏమైనా జరిగినాయి అని చూడాలి. చూసిన తర్వాత మనం ఇంతకుముందు టాపిక్లో చెప్పుకున్నట్లే రాజ్యాంగపరంగా కల్పించిన రక్షణలు ఒకటి, భారత రాజ్యాంగపరంగా కల్పించిన రక్షణలు, తర్వాత కమిషన్లు ఏమైనా ఉంటే ఆ కమిషన్లు, అంటే రాష్ట్రపతి నియమించిన కమిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలు లేదా కమిషన్లు, వీటి మీద పనిచేసే సంస్థలు ఏముంటాయి. ఓకే, బీసీ కమిషన్, బీసీల కోసం పనిచేసే సంస్థలు ఏముంటాయి.
తర్వాత బీసీల కోసం కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏంటి, ఇలా టాపిక్ని ఫోర్ మెయిన్ టాపిక్ని 4 సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటం వల్ల అధిక కులం అనే భావన కలిగి ఉంటుంది అని చెప్పి. మరి ఎందుకు ఇలా అనుకున్నారు అంటే 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసినటువంటి బహుళ ప్రయోజన సర్వే ఏదైతే ఉంటుందో, ఈ బహుళ ప్రయోజన సర్వే ప్రకారం అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దగ్గరగా 2.08 CR అంటే 2 కోట్ల మంది. ఓకే, 2 కోట్ల మంది బీసీ జనాభా రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పచ్చు. అంటే అప్పటి జనాభాలో వీళ్ళు 42% ఉన్నారు. 42.2% అప్పటి జనాభాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓకే, సో స్టార్టింగ్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు అన్న కారణం కూడా ఇదే. సో సమాజంలో 40 నుంచి 60% వరకు వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకి కనుక రిజర్వేషన్ ఇస్తే వీళ్ళకి 60%, ఎస్సీలకి రిజర్వేషన్ అనేది ఉంటుంది, ఎస్టీలకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇక సమాజంలో ఇంతమంది రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతే కుదరదు అని చెప్పే ఉద్దేశంలో స్టార్టింగ్లో రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు. కానీ మెల్లమెల్లగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా బీపీ మండల్ కమిషన్ వచ్చే టయానికి మన జనతా ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చేసరికి అప్పుడు బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అనేవి ఇవ్వడం అనేది జరిగిందని మనం చెప్పచ్చు. ఓకే, సరే, ఈ సర్వే ప్రకారం 42.19% జనాభాలో ఉన్నారు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో 139 క్యాస్ట్లు బీసీలుగా ఉన్నాయని చెప్పి 139 క్యాస్ట్లు బీసీలుగా ఉన్నాయని చెప్పచ్చు. వీటిని 5 రకాలుగా ప్రజెంట్ డివైడ్ చేయడం అనేది జరిగింది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అలానే బీసీఈగా విభజించడం అనేది జరిగింది. ఓకే, బీసీఈగా విభజించడం అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో ఓబీసీలకి సంబంధించినటువంటి ఓబీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక సబ్ ప్లాన్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, ఓబీసీ సబ్ ప్లాన్ అనేది 2015-16 సంవత్సరంలో బీసీ సబ్ ప్లాన్ అనేది చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు. బీసీ సబ్ ప్లాన్ అనేది చేశారు. సో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే బీసీలకి సంక్షేమం అనేది బాగా జరగాలి. ప్రతి కేటాయింపులో నియర్లీ 25% బీసీలకు కేటాయించాలి. అంటే ప్రతి శాఖకి కేటాయించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో బడ్జెట్లో దాంట్లో 25% బీసీలకు కేటాయించాలి అన్న ఉద్దేశంలో 2015-16లో బీసీ సబ్ ప్లాన్ చేయడం అనేది జరిగింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఓకే, 2015-16లో బీసీ సబ్ ప్లాన్. మరి ఎస్సీ సబ్ ప్లాన్ ఎప్పుడు మనం చూసాం? 2016-17లో చేశారని చెప్పి మనం చూసాం లాస్ట్ వీడియోలో. ఓకే, 2016-17లో ఎస్సీ సబ్ ప్లాన్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోం. ఓకే, అయితే 25% వీరికి వచ్చేలాగా చేయటమే ఈ బీసీ సబ్ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ బీసీ అనే కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పరిధిలోకి వస్తుంది అంటే వీళ్ళు 1985 సంవత్సరం వరకు 1985 వరకు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేవాళ్ళు. 1985 వరకు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత నుంచి వీళ్ళని సోషల్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ బీసీ కమిషన్లు అలానే బీసీకి సంబంధించిన పథకాల యొక్క బాధ్యతలు అనేవి తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది బ్రీఫ్గా భారతదేశంలో ఉన్నటువంటి బీసీ అంటే క్యాస్ట్ అంటే ఈ కమ్యూనిటీ అంటే ఏంటి, తర్వాత వీరికి సంబంధించిన ఉమ్మడి ఏపీలో జరిగిన సర్వేస్ ఏంటి, అలానే రీసెంట్గా జరిగినటువంటి బీహార్ కులగణన ఏదైతే ఉంటుందో ఈ బీహార్ కులగణనలో ఆ రాష్ట్రంలో 62.09% బీసీలు ఉన్నారు అని చెప్పి లెక్క తేల్చడం అనేది జరిగింది. ఓకే, 62.9% ఆ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇది సరే. ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించి భారత రాజ్యాంగం
ఎటువంటి చర్యలు తీసుకుంది, వీళ్ళ సంరక్షణ కోసం భారత రాజ్యాంగం ఎటువంటి చర్యలు తీసుకుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో టాపిక్ని ఇలా డివైడ్ చేసుకోండి, ఇది తుడిపేస్తున్నాను. చూడండి, భారత రాజ్యాంగ చర్యలు. బేసిక్గా భారత రాజ్యాంగంలో ఎస్సీలు, ఎస్టీలు, అలానే బీసీలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ విడివిడిగా చేసి వీళ్ళందరికీ సహాయం లేదా సహకారం అందించాలనే రాజ్యాంగకర్తలు భావించారు. అందుకే బీసీలకు సంబంధించింది రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో 16(4) దీని ప్రకారం, ఈ 16(4) ప్రకారం ఉద్యోగాలలో వీళ్ళకి రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది. ఉద్యోగాలలో రిజర్వేషన్లు. సో దీనికంటే ముందు 16(4) కంటే ముందు మరొక ఆర్టికల్ ఉంది, అది 15(4). చూడండి, ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 4 అదైతే ఉంటుందో దాంట్లో సామాజిక లేదా విద్యాపరంగా, చూడండి, సామాజిక పరంగా అలానే విద్యాపరంగా ఎవరైతే సమాజంలో వెనకబాటుతనానికి గురయ్యారో వారిని బీసీలుగా పరిగణించి వారిని అభివృద్ధి చేయడానికి కార్యాచరణ అనేది రూపొందించాలి. సామాజికంగా, విద్యాపరంగా ఎవరైతే సమాజంలో వెనకబడ్డారో వారిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆర్టికల్ 15(4) చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 15(5). ఇది వచ్చేసరికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. చూడండి, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి. వీటిల్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఈ ఆర్టికల్ 15(5)ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఇది భారత రాజ్యాంగంలో 93వ సవరణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 93వ సవరణ. భారత రాజ్యాంగంలో 93వ రాజ్యాంగ సవరణ. ఇది 2005వ సంవత్సరంలో చేయటం అనేది జరిగింది. సో ఈ సవరణ ప్రకారం అలానే ఈ ఆర్టికల్ ప్రకారం మనం చూసేది ఏంటి అంటే, ఉన్నత విద్యా సంస్థలు అయినటువంటి సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు వీటిలో 20% బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఈ ఆర్టికల్ 15(5) మనకి చెప్తుంది. ఓకే, దీన్నే సెంట్రల్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని సెంట్రల్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2005గా దీన్ని పిలవడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే దీన్ని ఆమోదించింది 2006లో ఆమోదించారు. అందువల్ల దీన్ని 2005 లేదా 2006 యాక్ట్గా పిలవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే 2006వ సంవత్సరంలో దీనికి సంబంధించి 20% సీట్లు అనేవి దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ సంస్థలైనటువంటి ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎంలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఈ మెరిట్ బేస్డ్గా కాకుండా రిజర్వేషన్ బేస్డ్గా 20% సీట్లు ఇవ్వాలా అని చెప్పి కోర్టులో కేసు పడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, క్రీమీ లేయర్ అనేది ఫాలో అయిపోయి, సో ఇక్కడ ఈ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ క్యాస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఓకే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కాదు, అలానే సామాజికంగా వెనకబడిన వాళ్ళు కాదు. అందువల్ల క్రీమీ లేయర్ అనే విధానాన్ని ఫాలో అవ్వండి. ఈ క్రీమీ లేయర్ విధానాన్ని ఫాలో అవ్వటం వల్ల మీకు ఎవరైతే ఆర్థికంగా ఒక విధానంలో ఉన్నారో, ఎక్కువగా ఆర్థికంగా బలపడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు, వాళ్ళని ఓసీలుగానే పరిగణించవచ్చు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఈ క్రీమీ లేయర్ పరిగణించాలి అని చెప్పి 2006వ సంవత్సరంలో తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే,
నెక్స్ట్ చూద్దాం ఈ క్రీమీ లేయర్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కొన్ని కమిటీలు కూడా ఉన్నాయి, నెక్స్ట్ చూద్దాం ఇదే టాపిక్లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 15(5) గురించి ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ ఇందులోనే ఆర్టికల్ 16(4) వచ్చేసరికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. మరి ఒక క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఎలా గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తారు అంటే ఆర్టికల్ 342(a) ప్రకారం భారత రాష్ట్రపతి వీటిని గుర్తించడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భారతదేశం యొక్క రాష్ట్రపతి ఆర్టికల్ 342(a) ప్రకారం బీసీ క్యాస్ట్లని గుర్తించడం అనేది జరుగుతుంది. మరి అసలు బీసీ అంటే ఏంటనే నిర్వచనాన్ని ఆర్టికల్ 366(26)లో దీనికి సంబంధించిన నిర్వచనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో బీసీలకు సంబంధించిన నిర్వచనం, అసలు బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఏంటి అనే నిర్వచనం ఆర్టికల్ 366(26)(c)లో ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆర్టికల్ 340 ప్రకారం జాతీయ స్థాయిలో బీసీలు ఎవరైతే ఉన్నారో వారి గురించి అధ్యయనం చేయడానికి కమిషన్స్ ఏర్పాటు చేయొచ్చు. చూడండి, కమిషన్లు లేదా కమిటీలు ఏర్పాటు చేయొచ్చు. జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయొచ్చు. ఓకే, జాతీయ స్థాయిలో కమిటీలు లేదా కమిషన్లు ఏర్పాటు చేయొచ్చు ఆర్టికల్ 340 ప్రకారం. అలానే ఈ జాతీయ స్థాయి కమిషన్లు లేదా కమిటీలు ఏర్పాటు చేయాలి అని ఆర్టికల్ 340 ఏదైతే ఉంటుందో దీని ప్రకారం ఒక 2 కమిటీలు ఏర్పడినాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్లో మనం చూసినట్లయితే. అవి ఒకటి కాకా కాలేల్కర్ కమిటీ. ఇది వచ్చేసరికి 1953లో ఈ కమిటీ అనేది ఫామ్ అయిందండి అని మనం చెప్పుకోవచ్చు. రెండోది చూసుకున్నట్టయితే మెయిన్ ఇప్పుడు నడుస్తున్న రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి రిజర్వేషన్లకు కారణమైనటువంటి బీపీ మండల్ కమిషన్. ఈ బీపీ మండల్ కమిషన్ని 1978లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అప్పుడు ఉన్న జనతా ప్రభుత్వం ఈ బీపీ మండల్ కమిషన్ని ఏర్పాటు చేసింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీని గురించి, ఈ 2 కమిషన్ల గురించి మనం పూర్తిగా చూద్దాం. అందుకంటే ముందు జాతీయ బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఆర్టికల్ 338(b) ప్రకారం బీసీ కమిషన్ అనేది ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్ లెసన్లో ఎస్సీ ఎస్టీల గురించి చూసినప్పుడు ఆర్టికల్ 338 వచ్చేసరికి ఎస్సీ. ఓకే, అలానే ఆర్టికల్ 338(a) ఎస్టీ, ఆర్టికల్ 338(b) గుర్తుపెట్టుకోండి, బి ఉంటే బీసీ. ఓకే, ఆర్టికల్ 338(b) వచ్చేసరికి బీసీలకు సంబంధించిన జాతీయ కమిషన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడం జరిగిందని మనం చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ కాకా కాలేల్కర్ కమిటీ, బీపీ మండల్ కమిటీ ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పడిన కమిటీలు కాబట్టి వీటి గురించి మనం 1 by 1 చూద్దాం. ఓకే, సో మొట్టమొదటిగా ఇప్పటికీ మీరు రాసుకోకపోతే స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి. ఓకే, సో చూడండి, ఫస్ట్ది కాకా కాలేల్కర్ కమిటీ. ఈ కమిటీని భారతదేశం స్వాతంత్రం వచ్చినటువంటి 6 సంవత్సరాలు కరెక్ట్గా అంటే 1953లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి 1953 అంటే అప్పుడు భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 340 ఆధారంగా ఏర్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ కమిటీ ఆర్టికల్ 340 ప్రకారం ఎవరు ఏర్పాటు చేస్తారు ఈ కమిషన్స్ అంటే భారత రాష్ట్రపతి ఈ కమిషన్స్ని ఏర్పాటు చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఎప్పటికి సబ్మిట్ చేయాలి అంటే రాష్ట్రపతికే సబ్మిట్ చేయాలి అని చెప్పి మనం చెప్పొచ్చండి. మరి 1953లో
వీళ్ళని చేస్తే ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ కమిటీని అంటే 1953 జనవరి 29న ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. వీళ్ళు 2 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్న బీసీల మీద పరిశోధన అనేది చేసి అలానే వివిధ పరిస్థితులు అనేది వీళ్ళు నోట్ చేసుకొని దాని ప్రకారం ఒక రిపోర్ట్ అనేది చేశారు. అది 1955 మార్చిలో ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఎవరికి వీళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చేది? రాష్ట్రపతికే ఈ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, రాష్ట్రపతికి ఈ రిపోర్టు నివేదన చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే ఈ రిపోర్టు ప్రకారం అప్పటికి భారతదేశంలో దగ్గరగా 2399 బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అనేవి ఉన్నాయి. 2399 బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. 2399 బ్యాక్వర్డ్ క్యాస్ట్. అలానే అదే టైంలో 840 ఎంబీసీలు ఉన్నాయి. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటాం. తీవ్రంగా వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంబీసీలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. అలానే ఈ కమిటీ యొక్క మరొక సూచన ఏంటి అంటే మహిళలను కూడా వీళ్ళు బీసీలుగా పరిగణించాలి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం అనేది జరిగింది. మహిళలను కూడా బీసీలుగా పరిగణించాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి 95లో తీసుకొచ్చిన ఈ బిల్లుని 1955లో నివేదన చేసిన ఈ బిల్లు ఏదైతే ఉంటుందో కంప్లీట్ చేసిన బిల్లు, దీన్ని 1956 సెప్టెంబర్ నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సెప్టెంబర్ నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఓకే, సో ఈ కమిటీ యొక్క సూచనలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దీని సూచనలు ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 1956 జరిగింది కాబట్టి నెక్స్ట్ జనాభా లెక్కలు 1961లో ఉంటాయి. మరి ఈ 1961లో జరిగే జనాభా లెక్కలు అనేవి పూర్తిగా కుల ఆధారంగా జరగాలి. అంటే ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారో లెక్క తేలిస్తే మనకి సింపుల్గా ఈ బీసీ కమిషన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది 1961 జనాభా లెక్కల ప్రకారం. ఓకే, అలానే వీళ్ళు చేసిన ఇంకొక సూచన ఏంటంటే హిందూ సమాజం ఏదైతే ఉంటుందో ఈ హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఓకే, హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ కుల వ్యవస్థ యొక్క హోదాని బట్టి బీసీ కులాలని గుర్తించాలి, అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లను గుర్తించాలి అని చెప్పి మరొక సూచన అనేది వీళ్ళు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకి అలానే బీసీలకి వీళ్ళిద్దరికీ వృత్తి విద్యా కోర్సులు వాటిలో 70% రిజర్వేషన్లు ఇవ్వాలి. వృత్తి విద్యా కోర్సులకి 70% రిజర్వేషన్లు ఇవ్వాలి అని కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఓకే, అలానే దేశంలో వీళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఒక సబ్ ప్లాన్ అనేది రెడీ చేయాలని కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఇటువంటివన్నీ వీళ్ళు గవర్నమెంట్ ముందు పెడితే వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా, సో దేశ జనాభాలో మీరు ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయంటున్నారు, 2400 క్యాస్ట్లు ఉన్నాయంటున్నారు. ఓకే, అంటే దగ్గరగా 40 నుంచి 60% జనాభా వీళ్ళే ఉంటారు. ఓకే, ఒక్కసారిగా ఇంతమంది జనాభాకి రిజర్వేషన్ అనేది పాసిబుల్ కాదు, అందువల్ల మేము రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకే, అందువల్ల 1961లో గవర్నమెంటు ఒక విషయాన్ని చెప్పింది. అప్పటి భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన విషయం ఏంటంటే కేంద్రం అనేది ఈ విషయంలో జోక్యం కల్పించుకోదు. ఓకే, మేమైతే ప్రస్తుతానికి బీసీ రిజర్వేషన్ చేయట్లేదు, కానీ రాష్ట్రాలు కేంద్రం అవసరం లేకుండా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం అవసరం లేకుండా బీసీ రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకే, కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రాలు బీసీ రిజర్వేషన్ అనేది మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఆ తీర్పు ఆధారంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి వివిధ కమిటీలు ఏంటి అంటే 1963లో చూసుకున్నట్టే
1963లో ఆ టైంలో కమిటీలు ఏర్పడి 139 బీసీ కులాలని ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది. 139 బీసీ కులాలని 1963లో గుర్తించారు. ఓకే, వీరికి 25% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అయితే దీన్ని ఆ టైంలో సుప్రీంకోర్టు, హైకోర్టు రెండు కొట్టివేయడం జరిగింది. నెక్స్ట్ 1968లో మనోహరి ప్రసాద్ కమిటీ ఏర్పడింది. మనోహరి ప్రసాద్ కమిటీ. దీన్నే మినిస్టర్ మనోహర్ ప్రసాద్ కమిటీ అని కూడా అంటారు. ఓకే, వీళ్ళు ఏ ప్రకారం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు చెప్పారు అంటే, ఎడ్యుకేషనల్గా అంటే విద్యాపరంగా, ఎకానమీ పరంగా, ఓకే, విద్యాపరంగా ఎకానమీ పరంగా ఎవరైతే వెనకబాటుతనానికి గురవుతున్నారో, అలానే సొసైటీలో ఎవరైతే వెనకబాటుతనానికి గురవుతున్నారో వీళ్ళకి 27% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందని మనం చెప్పచ్చండి. ఓకే, 27% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి వీళ్ళు చెప్పారు. దీన్ని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు దీన్ని కొట్టేసింది, కానీ సుప్రీంకోర్టు దీన్ని ఓకే చేసింది. హైకోర్టు ఈ 27% రిజర్వేషన్ కొట్టేయడం జరిగింది. సుప్రీంకోర్టు మాత్రం దీన్ని ఫాలో అవ్వచ్చు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి నెక్స్ట్ 1982వ సంవత్సరంలో, 1982 అంటే ఆ టయానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అధ్యక్షతన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే, ఆ టైంలో వేసిన కమిటీ ఏంటంటే మురళీధర్రావు కమిటీ. మురళీధర్రావు. సో ఈ మురళీధర్రావు కమిటీ ఏం చెప్పిందంటే 44% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. 44% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పడం అనేది జరిగింది. సో ఇది కూడా కొట్టేయడం జరిగింది హైకోర్టు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఏపీలో ఏర్పడిన 3 కమిషన్లు ఇవి. కేంద్రంలో చూసినట్టయితే కాకా కాలేల్కర్ కమిటీ ఒకటి, అలానే ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పడిన మరొక కమిటీ వచ్చేసరికి బీపీ మండల్ కమిషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో రెండవ కమిటీ వచ్చేసరికి బీపీ మండల్ కమిటీ. లేదా దీన్నే మనం మండల్ కమిషన్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. చూడండి, మండల్ కమిషన్. సో మండల్ కమిషన్ అనేది ఎవరి అధ్యక్షతన ఏర్పడిందయా అంటే బీపీ మండల్ అధ్యక్షతన ఏర్పడింది. బీపీ మండల్. సో బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటానికి మెయిన్ కారణమైనటువంటి కమిషన్ ఏదయ్యా అంటే బీపీ మండల్ కమిషన్ అని చెప్పాలి. ఓకే, బీపీ బీసీ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, బీపీ అంటే బిందేశ్వర్ పాఠక్ మండల్. ఓకే, ఈ కమిటీని 1978వ సంవత్సరంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మరి అప్పుడున్న ప్రభుత్వం ఏదయ్యా అంటే జనతా ప్రభుత్వం. ఓకే, జనతా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈ జనతా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 1978లో. ఓకే, 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ ఆర్టికల్ ఆధారంగా ఏర్పాటు చేశారు? ఆర్టికల్ 340 ఆధారంగా అప్పటి భారత రాష్ట్రపతి ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన రిపోర్టు 1979లో ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 1979లో ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి 1979 జనవరి 1న రాష్ట్రపతి ఆమోదం పొందడం అనేది జరిగింది. 1979 జనవరి 1న రాష్ట్రపతి ఆమోదం అనేది పొందింది. మరి అప్పుడు దీన్ని చట్టబద్ధంగా చేసింది ఎవరు అంటే 1990వ సంవత్సరంలో చూడండి, 13 ఆగస్ట్ 1990 సంవత్సరంలో విపి సింగ్ ప్రభుత్వం, విపి సింగ్ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈ విపి సింగ్ ప్రభుత్వం దీనికి చట్టబద్ధత కల్పించింది అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, అయితే ఈ మండల్ కమిషన్ ప్రకారం ఒక క్యాస్ట్ అనేది ఓబీసీగా
పరిగణించబడాలి అంటే ఎన్ని అంశాలు ఓకే, మండల్ కమిషన్ ప్రకారం ఒక క్యాస్ట్ అనేది బీసీగా పరిగణించబడాలంటే మొత్తం 11 అంశాలు వాళ్ళు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అది సామాజికంగా 4, ఆర్థికంగా 4, అలానే విద్యాపరంగా 3 అంశాలని ఈ క్యాస్ట్లు కనుక సాటిస్ఫై చేసినట్టయితే దాన్ని బీసీ కులంగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఓకే, అప్పుడు బీపీ మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు చేసిన సర్వే ప్రకారం భారతదేశంలో 3743 క్యాస్ట్లు బీసీ క్యాస్ట్లుగా ఆ టైంలో గుర్తించడం అనేది జరిగింది. ఓకే, అసలు వీళ్ళు ఎందుకు కన్ఫామ్గా చెప్పారు అంటే 1931 జనాభా లెక్కల్ని వీళ్ళు ప్రాతిపదికగా తీసుకున్నారు. 1931 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో భారతదేశంలో 52% మంది ఓబీసీలు ఉన్నారు. ఓకే, 52% మంది ఓబీసీలు ఉన్నారు 1931 జనాభా లెక్కల ప్రకారమే. కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలి అని చెప్పడంతో 27% రిజర్వేషన్ అనేది చట్టబద్ధత కల్పించడం అనేది జరిగింది. సో బీసీలకి 27% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించింది ఏ కమిషన్ ద్వారా అంటే బీపీ మండల్ కమిషన్ ద్వారా అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే, 27% రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇవి కమిషన్లు. నెక్స్ట్ ఈ కమిషన్ల ద్వారా అంటే ఆర్టికల్ 340 ఏదైతే ఉంటుందో దీని ద్వారా రాష్ట్రపతి నియమించిన కమిషన్లు ఇవి. మరి భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా జాతీయ స్థాయిలో బీసీలకి వెల్ఫేర్ చేయడానికంటే వారి యొక్క స్థితిని మార్చడానికి, ఓకే, వారికి రక్షణ కల్పించడానికి కొన్ని చట్టాలు కల్పించింది అని మనం చూసాం. మరి ఇదే స్థాయిలో బీసీలకి ఒక జాతీయ స్థాయిలో ఒక బీసీ కమిషన్ని కూడా ఏర్పాటు చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఆ బీసీ కమిషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, జాతీయ బీసీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 338B ప్రకారం ఏర్పడుతుంది ఈ జాతీయ బీసీ కమిషన్ అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఎప్పుడు ఏర్పడింది జాతీయ బీసీ కమిషన్ అనేది మనం చూసినట్లయితే దీని ఏర్పాటు వచ్చేసరికి 1992వ సంవత్సరంలో జాతీయ బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. అప్పుడు ఒక చట్టబద్ధ సంస్థ. ఓకే, 92లో ఏర్పాటైనది. ఇది 1993 ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. 1993 ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. మరి దీంట్లో సభ్యులు ఎంతమంది ఉంటారంటే 5 సభ్యులు ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్లో సేమ్ నిన్న మనం చూసిన క్లాసులో లాగానే ఒక చైర్మన్, ఇతను క్యాబినెట్ మినిస్టర్ హోదాని కలిగి ఉంటాడు. ఒక వైస్ చైర్మన్, ఓకే, వీసీ అంటే వైస్ ఛాన్సలర్ కాదండి, వైస్ చైర్మన్. ఓకే, ఒక వైస్ చైర్మన్, ఇతను సహాయ మంత్రి హోదా కలిగి ఉంటాడు. అలానే 3 మెంబర్స్, 3 మెంబర్లు, వీళ్ళు భారత కార్యదర్శి హోదాని కలిగి ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. పదవీ కాలం 3 సంవత్సరాలు అని చెప్పి చెప్పచ్చు. 3 సంవత్సరాలతో ఈ కమిషన్ అనేది ఉంటుంది. మరి వీరిని ఎవరు నియమిస్తారు అంటే వీరిని నియామకం అలానే తొలగింపు 2 చేసేది కూడా భారత రాష్ట్రపతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వీరి యొక్క నియామకం అలానే తొలగింపు 2 భారత రాష్ట్రపతి. మరి ఎందుకు ఈ బీసీ కమిషన్ ఏర్పడింది అంటే ఓబీసీలోకి క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో అవి ఓబీసీలోకి చేర్చాలి అని చెప్పి కొన్ని క్యాస్ట్లు అనేవి విజ్ఞప్తులు పెట్టుకుంటూ ఉంటాయి. అవి చూడటానికి, అలానే సమాజంలో ఉన్నటువంటి బీసీ క్యాస్ట్ల యొక్క సోషల్, ఎడ్యుకేషనల్ అలానే ఎకనామికల్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిపుష్టి కోసం ఈ బీసీ కమిషన్ ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే వీరికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు ఈ కమిషన్ ద్వారా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది, ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ జాతీయ బీసీ కమిషన్ ఓబీసీ ఏదైతే ఉంటుందో
ఈ ఓబీసీ సంబంధించిన క్యాస్ట్లు, అంటే ఒక క్యాస్ట్ ఓబీసీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో అతని ద్వారా ఒక క్యాస్ట్ని ఓబీసీలో జాయిన్ చేయవచ్చు. అది జాతీయ బీసీ కమిషన్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎలా మరి ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ అంటే ఇది 2018 వరకు చట్టబద్ధ సంస్థ అని చెప్పచ్చు. కానీ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 102 ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ 102 ద్వారా అంటే అమెండ్మెంట్ 102 అంటే 102వ సవరణ ద్వారా 2018వ సంవత్సరంలో ఇది రాజ్యాంగబద్ధ సంస్థగా మారింది అని మనం చెప్పొచ్చు. 2018వ సంవత్సరంలో ఇది రాజ్యాంగబద్ధ సంస్థగా మారింది అని చెప్పి మనం చెప్పొచ్చు. 102 అమెండ్మెంట్ 102. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఏ, ఇది బి. ఓకే, 2 అంటే గుర్తుపెట్టుకోండి బి, నెక్స్ట్ సి వస్తుంది. ఓకే, 102 గుర్తుపెట్టుకోండి, 2 అంటే బి, బి అంటే బీసీ గుర్తుపెట్టుకోండి, సింపుల్గా మీకు గుర్తుంటుంది. ఓకే, ఏబిసిడి ఆల్ఫాబెట్ ఆర్డర్లో 2 అంటే బి, నెక్స్ట్ సి వస్తుంది కాబట్టి బీసీ గుర్తుపెట్టుకోండి. 102వ సవరణ ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, అయితే మరి ఎన్నవ రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నాము, మరి ఎన్నో ఆర్టికల్ ద్వారా ఏర్పడిందంటే ఆర్టికల్ 338, మళ్ళీ ఇక్కడ కూడా బి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 338 బి ద్వారా ఏర్పడింది. మరి మనం ఇందాక చెప్పుకున్నట్లే 338 వచ్చేసరికి ఎస్సీ కమిషన్, అలానే 338 వచ్చేసరికి ఎస్టీ కమిషన్, 338 వచ్చేసరికి బీసీ కమిషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి ఇందులో ఒక చైర్మన్ ఉంటాడని చెప్పి చెప్పుకున్నాం. మరి ప్రస్తుత భారతదేశానికి సంబంధించిన బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్ ఎవరు అంటే హంసరాజ్ గంగారాం అహిర్. హంసరాజ్ గంగారాం అహిర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. మరి మొట్టమొదటి బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు భారతదేశానికి అంటే భగవాన్ సాహ్ని మొట్టమొదటి భారతదేశ బీసీ కమిషన్ చైర్మన్ అని చెప్పి చెప్పచ్చండి. ఓకే, అయితే మరి బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు మరి అని చెప్పి చెప్పుకుంటున్నాం. మరి ఈ బీసీ రిజర్వేషన్లో భాగంగానే మరి కొన్ని కోర్టు తీర్పులు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో ఇది బీసీ కమిషన్ గురించి. బీసీ కమిషన్ గురించి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 102వ సవరణ ఒకటి, అలానే ఆర్టికల్ 338 ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ బీసీ కమిషన్ చైర్మన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఫామ్ అయింది, నెక్స్ట్ సభ్యులు 5, తర్వాత 5లో ఒక చైర్మన్, 1 వీసీ, 3 మెంబర్స్ ఉంటారు. 3 సంవత్సరాల పదవీ కాలం. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి. సో ఇది జాతీయ బీసీ కమిషన్ గురించి. మరి ఇప్పుడు 27% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి కల్పిస్తున్నప్పుడు మరి అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూయే కాదు, ఇంతమంది జనం ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ అనేది కుదరదు అని చెప్పిన టైం ఏదైతే ఉంటుందో దేశ ప్రధానే చెప్పినప్పుడు మరి దేశంలో కొంతమంది కూడా రిజర్వేషన్ల మీద కేసులు వేయడం అనేది జరుగుతుంది. మరి ఆ కేసులు ఏంటి, వాటికి సంబంధించిన తీర్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కేసులు, వాటికి సంబంధించిన తీర్పులు 1963 అలానే 64. ఓకే, 1963-64 ఈ 2 సంవత్సరాల్లో మొట్టమొదటిది బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు. చూడండి, బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఓకే, రెండోది దేవదాసన్ కేసు. ఓకే, దేవదాసన్ కేసు. ఈ 2 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 2 కేసులకు సంబంధించి ఎందుకు వేశారు అంటే రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుంది, 50% ఎక్కువైపోతుంది, 50% కంటే ఎక్కువైపోతుంది అని చెప్తే. సో ఈ టైంలో ఇచ్చిన తీర్పు ఏంటంటే రిజర్వేషన్ అనేది 50% కంటే దాటకూడదు, 50% కంటే
దాటకూడదు, తక్కువే ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1992వ సంవత్సరంలో 1992వ సంవత్సరంలో మనకు ఆల్రెడీ ఓబీసీ రిజర్వేషన్ అనేది ఎవరి గవర్నమెంట్లో అయింది అంటే విపి సింగ్ గవర్నమెంట్లో ఓబీసీ రిజర్వేషన్ అయిందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, ఎంత? 27%. మరి 91, 92లో మనకి ఇక్కడ మనం 92 అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఎల్పిజి రిఫార్మ్స్ గుర్తు రావాలి. మరి ఎల్పిజి రిఫార్మ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిన 2 పేర్లు ఉన్నాయి. ఏంటది? మొదటిది పివి నరసింహారావు గారు, అప్పటి భారతదేశ ప్రధాని. అయినటువంటి పివి నరసింహారావు గారు. రెండవది అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు, భారత మాజీ ప్రధాని. ఓకే, మరి ఆ టైంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు 1991-92 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో పివి నరసింహారావు గారు ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి 27 ఏదైతే ఉంటుందో ఈ 27%లో దీంట్లో 10% ఓసీలో ఉన్నటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. సో 10% రిజర్వేషన్ అనేది బీసీలకి నుంచి తీసేసి, అంటే 27లో 17,000 నుంచి 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు. ఓకే, అలానే ఈ 10% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ టైంలో సుప్రీంకోర్టు కొట్టివేయడం అనేది జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన కేసు ఏంటంటే ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అప్పుడు క్యాన్సిల్ అయింది. ఎప్పుడు సాధ్యమైంది ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్ అంటే 2019లో ఈ ఈడబ్ల్యూఎస్ బిల్లుని ప్రవేశపెట్టారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, అయితే ఈ కేసునే ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా కేసుగా పరిగణించడం అనేది జరుగుతుంది. మరి ఇదే టైంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల్లో మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం అనేది జరిగింది. క్రీమీ లేయర్ని పాటించండి. మీరు ఎంత రిజర్వేషన్ చేసినా కానీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ చేస్తున్నప్పుడు క్రీమీ లేయర్ని పాటించండి. మరి క్రీమీ లేయర్ అంటే ఏంటి అసలు? ఓకే, దీనికి సంబంధించిన కమిటీలు ఏంటి? క్రీమీ లేయర్ అంటే ఏం లేదండి, జస్ట్ వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో బీసీల్లో వారిలో ముందులో ఉండేవాళ్ళు. ఓకే, అంటే సింపుల్ డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. వెనకబడిన వారిలో ముందుండేవారు, ముందుండేవాళ్ళు. మరి వెనకబడిన వాళ్ళలో ముందుండేవాళ్ళు అంటే ఎట్లా? వీరి ఆర్థిక పరిస్థితి అందరికంటే ఎక్కువగా ఉంటే, మరి ఆర్థికంగా సంవత్సరానికి 8 లక్షల కంటే ఎక్కువ గనక సంపాదిస్తే కుటుంబ ఆదాయం అనేది వాళ్ళు బీసీలుగా పరిగణించబడు, వాళ్ళు క్రీమీ లేయర్లోకి వస్తారు. సో వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లన్నీ విషయంలో వీళ్ళు ఓసీలుగా పరిగణించబడతారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి అసలు ఈ క్రీమీ లేయర్ అనేది 2016 సంవత్సరం వరకు 6 లక్షల వరకు ఉండేది దీని లిమిట్. 2016 తర్వాత నుంచి ఇది 8 లక్షలకి వెళ్ళిపోయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మొట్టమొదటిగా ఈ క్రీమీ లేయర్ అన్న భావన తీసుకొచ్చింది ఎవరు అంటే సత్యనాథన్ కమిటీ. చూడండి, సత్యనాథన్ కమిటీ. ఈ సత్యనాథన్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది 1971లో క్రీమీ లేయర్ అనే భావన తీసుకొని రావడం అనేది జరిగింది. మరి అఫీషియల్గా క్రీమీ లేయర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే రామ్నందన్ కమిటీ సూచనల ఆధారంగా. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఈ రామ్నందన్ కమిటీ సూచనల ఆధారంగా 1993వ సంవత్సరంలో క్రీమీ లేయర్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, క్రీమీ లేయర్ భావన అనేది స్టార్ట్ అయింది.
సో ఎంత అనేది లిమిట్ అంటే 8 లక్షలు లోపు ఆదాయం ఉన్నోళ్ళు క్రీమీ లేయర్ పరిధిలోకి రారు. 8 లక్షల పైన ఎవరైతే ఉన్నారో వారంతా క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తారు అని చెప్పి చెప్పచ్చండి. ఓకే, సో ఇది భారతదేశంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించిన వివిధ రకాల కేసులు, సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పులు. మరి భారతదేశంలో బీసీలకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, చూడండి సంక్షేమ పథకాల్లో చూసినట్లయితే చూడండి కేంద్ర ప్రభుత్వం ముందు చూద్దాం. విడిగా అందరు ప్రజలకి ఉండే సంక్షేమ పథకాలన్నీ అందరికీ వర్తిస్తాయి. అది కూడా మనం చెప్పుకోవద్దు, లాస్ట్ లెసన్లో చెప్పుకుందాం. అవేంటి పెన్షన్ కానీ, తర్వాత పిఎం ఆవాస్ యోజన కానీ, ఇటువంటి పథకాలన్నీ మాత్రం అందరికీ వర్తిస్తాయి కాబట్టి, ఎవరైతే బిలో పావర్టీ లైన్ అందరికీ వర్తిస్తాయి కాబట్టి అవి ఇక్కడ చెప్పుకోవద్దు. స్పెషల్గా ఓబీసీల వరకు మెన్షన్ చేసినటువంటి పథకాలు ఇక్కడ మనం చూద్దాం. సో మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రీ మెట్రిక్ అలానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1998లో ప్రీ మెట్రిక్ అలానే పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ అలానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ని 1998లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి బీసీ హాస్టల్స్ అనేవి రన్ చేస్తూ ఉన్నారు. చూడండి బీసీ హాస్టల్స్, బీసీ విద్యార్థులకి బీసీ హాస్టల్స్ రన్ చేస్తూ ఉన్నారు. మరి ఏ పేరుతో వీటిని రన్ చేస్తున్నారు అంటే నానాజీ దేశ్ముఖ్ హాస్టల్స్ అనే పేరుతో వీటిని రన్ చేస్తున్నారు. నానాజీ దేశ్ముఖ్ హాస్టల్స్ అనే పేరుతో వీటిని రన్ చేస్తున్నారు. అలానే 1992లో బీసీలకు సంబంధించి ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఫైనాన్స్ కార్పొరేషన్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ 1992లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 1997లో న్యూ స్వర్ణిమ అనే పథకం ఏదైతే ఉంటుందో ఈ పథకం ద్వారా మహిళలకి రుణాలు, తక్కువ వడ్డీతో రుణాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది న్యూ స్వర్ణిమ అనే పథకంతో. ఓకే, 2021 సంవత్సరంలో శ్రేయాస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. శ్రేయాస్ అనే పథకం, ఈ పథకం ద్వారా నేషనల్ ఫెలోషిప్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి వాళ్ళ కోసం ఈ శ్రేయాస్ అనే పథకాన్ని 2021 సంవత్సరంలో చేయడం అనేది జరిగింది. సేమ్ ఇదే 2021 సంవత్సరంలోనే పిఎం యశస్వి అనే పథకాన్ని ఏర్పాటు చేయడం అనేది, అంటే ఇది ఒక మెయిన్ ప్రాజెక్ట్. అంటే బీసీలకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మొత్తం దీని కింద రావడం అనేది జరుగుతుంది. దాన్నే పిఎం యశస్వి పథకం అంటారు. సేమ్ ఇదే పథకాన్ని మళ్ళీ 2022 సంవత్సరంలో పిఎం దక్షగా మార్చడం అనేది జరిగింది. ఈ పిఎం దక్ష పథకంలో, పిఎం దక్ష అంటే ప్రధానమంత్రి దక్షత, కుశలత అలానే సంపన్నత స్కీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా బీసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తున్న ఒక స్కీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, కేంద్ర ప్రభుత్వం అయిపోయింది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి చేస్తున్నటువంటి పథకాలు ఏంటి అంటే, సో జనరల్గా ఉండే పెన్షన్ పథకం ఒకటి కావచ్చు, అందరికీ ఇస్తారు 3000 పెన్షన్, ఇప్పుడు జనవరి 1 నుంచి చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంతకుముందు చూసినప్పుడు పెళ్లి కానుక లేదా కళ్యాణ కానుక కనుక చూసినట్టయితే చూడండి వైఎస్ఆర్ కళ్యాణ కానుక. ఈ కళ్యాణ కానుక ప్రకారం బీసీ
అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి కనుక మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయికి 35,000 రూపాయలు కళ్యాణ కానుక కింద అందించడం అనేది జరుగుతుంది. అదే బీసీలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కనుక చేసుకుంటే వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది కళ్యాణ కానుక కింద. ఓకే, నెక్స్ట్ మరొక పథకం వైఎస్ఆర్ కాపు నేస్తం. వైఎస్ఆర్ కాపు నేస్తం. సో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా కాపులు ఎవరైతే ఉన్నారో వారు కాపు, బలిజ, అలానే శెట్టి బలిజ, ఒంటరి ఈ కులాలకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున, అంటే 5 ఏళ్ళు 15,500 75,000 కాపు మహిళలైనటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అకౌంట్లో వేయటం అనేది జరుగుతుంది, డైరెక్ట్గా అకౌంట్లో వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇలా 5 సంవత్సరాల పాటు 5 15 75,000 వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి వీళ్ళు నెలకి గ్రామీణ ప్రాంతంలో ఉంటే నెలకు 10,000 కంటే ఎక్కువ సంపాదించకూడదు, పట్టణ ప్రాంతంలో ఉంటే నెలకు 20,000 కంటే ఎక్కువ సంపాదించకూడదు. ఎవరైతే ఈ లిమిట్ లోపు ఉన్నారో వాళ్ళకి నెలకి సంవత్సరానికి 15,000 ఇవ్వడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ జగనన్న చేదోడు పథకం. జగనన్న చేదోడు. సో ఈ జగనన్న చేదోడు పథకం ఏదైతే ఉంటుందో ఈ చేదోడు పథకం ప్రకారం బీసీ కులాలైనటువంటి రజక, నాయి బ్రాహ్మణ, దర్జీలు ఎవరైతే ఉంటారో వీరికి, టైలర్స్ ఎవరైతే ఉంటారో ఈ టైలర్స్కి సంవత్సరానికి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు. సో 10K అంటే 10,000, 10,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వీరికి సొంత షాపు కలిగి ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. సొంత షాపు కలిగి ఉంటే డైరెక్ట్గా బటన్ నొక్కి 10,000 వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 4వ స్కీమ్ వచ్చేసరికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సో ఈ పథకం ప్రకారం ఎవరైతే నేత నేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి మగ్గానికి 24,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. 24,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నేత నేసే పద్మశాలీలు ఎవరైతే ఉంటారో పద్మశాలి వీళ్ళంతా బీసీ వర్గానికి చెందుతారు కాబట్టి సో ఆ పథకం అనేది దీంట్లోకి వచ్చింది. ఒక ఇంట్లో ఎన్ని మగ్గాలు ఉన్నా కానీ ఒక మగ్గానికి 24K ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సంవత్సరానికి 24,000 రూపాయల చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంలో, అలానే వారి నేత చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కొంచెం ఇబ్బందులు తీర్చే ఉద్దేశంలో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 24K వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు మనం బీసీల గురించి ఈ లెసన్లో చూసాం. సో వెనుకబడిన కులాలంటే ఏంటి, వెనుకబడిన కులాల భావన ఎలా వచ్చింది, వారికి రాజ్యాంగపరంగా ఉన్న రక్షణలు ఏంటి, వివిధ కమిటీలు ఏంటి, జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ అంటే ఏంటి, క్రీమీ లేయర్ అంటే ఏంటి, వివిధ పథకాలు అంటే ఏంటి మొత్తం మనం ఈ లెసన్లో చూసాం. ఓకే, అయితే ఈ లెసన్లోనే ఇంకొక చిన్న టాపిక్ ఉంది. అదేంటంటే బీసీ కమిషన్ల గురించి రీసెంట్గా 2017వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏంటయ్యా అంటే జస్టిస్ రోహిణి కమిటీ. సో ఈ రోహిణి కమిటీ ఇంకా ఎందుకు ఈ రోహిణి కమిటీని ఏర్పాటు చేశారు అంటే ఈ జస్టిస్ రోహిణి అనే ఆవిడ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా వర్క్ చేశారు. సో ఆవిడ అధ్యక్షతన కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే బీసీలో ఉన్నటువంటి ఉపకులాలని గుర్తించండి, ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకులాలని గుర్తించమని ఈ జస్టిస్ రోహిణి కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే,
సో ఈ కమిటీకి సంబంధించిన వర్క్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకంటే కోవిడ్ ఏదైతే ఉంటుందో ఆ కోవిడ్ రావడం వల్ల, అంటే 2017-18 ఇయర్లో 17-18లో ఈ కమిటీ ఫామ్ అయింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇంకా మనకి రాలేదు. ఓకే, దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది వాళ్ళు ఇంకా సబ్మిట్ చేయలేదు కాబట్టి మనకి అవైలబుల్లో లేదు. కానీ బీసీ ఉపకులాల మీద విధించిన కమిటీ ఏదంటే రీసెంట్గా జస్టిస్ రోహిణి కమిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జస్టిస్ రోహిణి కమిటీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.